హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాథ్స్ ఫర్ ఆల్. ఒకసారి ఎక్సర్సైజ్ 3.1లో 5th ప్రాబ్లం చూడండి. ఒకసారి క్వశ్చన్ చూడండి. హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ హూజ్ లెంత్ ఈజ్ 4 meters మోర్ దెన్ ఇట్స్ విడ్త్ ఈజ్ 36 meters. ఫైండ్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది గార్డెన్. అంటే ఒక రెక్టాంగిల్ షేప్లో ఉన్న గార్డెన్ ఉందన్నమాట. అంటే ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లో ఉన్న ఒక గార్డెన్ ఉంది. ఈ రెక్టాంగిల్ షేప్లో ఉన్న గార్డెన్ ఏమంతా ఇక్కడ లెంత్ వచ్చేసి ఎంత ఉందంట, 4 meters మోర్ దెన్ ఇట్స్ విడ్త్. ఒకవేళ మనం ఇప్పుడు విడ్త్ని వచ్చేసి ఎక్స్ అనుకున్నాం అనుకో, లెంత్ వచ్చేసి ఏ విధంగా ఉందంట, x+4 ఉందంట. ఓకేనా. దాంతోపాటు హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్ ఏం చేసినాడు అంటే పెరిమీటర్ హాఫ్ వచ్చేసి 36 ఉందంట. మనము దాని డైమెన్షన్స్ అంటే లెంత్ విడ్త్ ఎంత ఉన్నాయో కనుక్కోండి అనేది క్వశ్చన్. ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనము లెంత్ని x/y తీసుకుంటే ఏ విధంగా వస్తుంది, తర్వాత బ్రెడ్త్ని x లెంత్ని y తీసుకుంటే ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాము. ఫస్ట్ లెంత్ని x తీసుకొని బ్రెడ్త్ని y తీసుకుంటే ఏ విధంగా వస్తుంది. వీ నో దట్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్ ఒక పెరిమీటర్ ఫార్ములా వచ్చేసి 2 × x+y అయినా రాయొచ్చు, 2 × a+b అయినా రాయొచ్చు, లేకపోతే 2 × l+b అయినా రాసుకోవచ్చు, మన ఇష్టం. ఇక్కడ మనం తీసుకునే దాన్ని బట్టి లెంత్లో ఏబిసిడీలో తీసుకుంటే ఏబి, XYలో తీసుకుంటే XY, LBలో తీసుకుంటే LB అని తీసుకోవాలి. ఇక్కడ హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 36 అని ఇచ్చినాడు, 36 రాసినాము. ఇక్కడ లెంత్ని x అనుకున్నాము, బ్రెడ్త్ని y అనుకున్నాము. ఇక్కడ హాఫ్ ద పెరిమీటర్ ఈక్వల్ 36 అన్నాడు. పెరిమీటర్ అంటే 2 × x+y కాబట్టి 2 × x+y, హాఫ్ చేయమన్నాడు కాబట్టి /2 చేసినాము, ఈక్వల్స్ 36. 2 2 క్యాన్సిల్ అయితే x+y = 36. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ చూడండి. లెంత్ ఈజ్ 4 meters మోర్ దెన్ ఇట్స్ విడ్త్. లెంత్ని x అనుకున్నాం కాబట్టి x = y+4 అని రాసినాం. మనం ఇప్పుడు y కావాలంటే ఏం చేయాలి, x +4 జమ చేస్తే -4. దీనికి సంబంధించి బాక్సులు తయారు చేసినాము. ఒకసారి చూడండి. y = 36 - x, y = 36. ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకున్నాము, x వాల్యూ 6 తీసుకున్నాం. దీనికి సంబంధించిన రఫ్ వర్క్ చూడండి. 36 - 6, 36 6 పోతే 30. ఇది ఫస్ట్ 6, 30. మనం x వాల్యూ 8 తీసుకున్నప్పుడు 36 - 8 ఏమవుతుంది, 28 అవుతుంది. అందుకే 28 అనేది ఇక్కడ రాసినాము. సెకండ్ బాక్స్కి వచ్చేసి x, y = x - 4, x, y. x వాల్యూ 4 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, 4 - 4 0 అవుతుంది. నెక్స్ట్ x వాల్యూ 6 తీసుకున్నప్పుడు 6 - 4 2 అవుతుంది. దీంతో మనం ఫస్ట్ టైం ఏం చేసినాం, గ్రాఫ్ గీస్తే వచ్చేసి ఇందుకు ముందు గ్రాఫ్ లాగా ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ x ఇక్కడ మనకు వచ్చేసి y వాల్యూ 28, 30 పెద్ద వాల్యూ చూసిన. అందుకోసం నేను ఏం చేసిన, ఫస్ట్ వైలో మాత్రమే పెంచి చూసిన. ఒకసారి ఎక్స్లో వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా పోయిన గ్రాఫ్కి ఏ విధంగా రాసినామో 1 1 ఆ విధంగా రాసి ఏమైంది, గ్రాఫ్ అనేది ఈ విధంగా వచ్చింది. అంటే మనకి ఇవి ఎక్కడా కూడా కలవలేవు. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఈ గ్రాఫ్ వచ్చేసి కొద్దిగా వెనక్కి తీసుకొని మొత్తం x యాక్సిస్లో 2 2, y యాక్సిస్లో 2 2 పెంచితే ఏమైంది, ఇప్పుడు ఫస్ట్ ఏం తీసుకున్నాం, లెంత్ని x అనుకున్నాం, బ్రెడ్త్ని y అనుకుని తీస్తే ఈ పాయింట్ 6, 30. ఓకేనా. 6, 30 అంటే ఇక్కడ పాయింట్ పెట్టినాము. దాని తర్వాత చూడండి ఒకసారి 8, 28, 8, 28 ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేసిన. తర్వాత 4, 0 అంటే ఇక్కడ. నెక్స్ట్ 6, 20 ఇక్కడ. ఈ రెండు మనం జాయిన్ చేసి ఎక్కడ కలిసినాయి, ఇక్కడ కలిసినాయి. అంటే ఏమి, ఎక్స్కి ఎక్కడ కలిసినాయి, 20కి 22కి మధ్యలో అంటే 21 దగ్గర కలిసినాయి. వైకి వచ్చేసి 14, 16 మధ్యలో అంటే 15 అంటే x 21, y 15. మనకి ఈ రెండు వాల్యూస్ ఒకవేళ తీసుకుంటే ఏమవుతుంది, మనం వచ్చిన వాల్యూస్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే LHS RHS ఈక్వల్ రావాలి. ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూడండి ఏమొస్తుంది చూద్దాము. y = 36 - x అనే దానికి ఈక్వల్ రావాలి. y అంటే ఎంత వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది, 15 = 36 - 21. 15 ప్లస్ విత్ మైనస్ ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ బిగ్గర్ నెంబర్ సింబల్ అవుతుంది. 6లో 1 సబ్ట్రాక్ట్ 5, 3లో 2 1 5. ఇది ఓకే. నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి. ఈ ఈక్వేషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి. y = x - 4. y అంటే ఎంత వచ్చింది, 15. x అంటే 21 - 4. 15 = 21లో 4 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది,
17 వస్తుంది. అంటే ఇక్కడ నాట్ ఈక్వల్ వచ్చిందంటే సెకండ్ ఈక్వేషన్కి నాట్ ఈక్వల్ వచ్చింది. అందుకోసం ఏమి మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ రాంగ్. అంటే మనము ఇక్కడ లెంత్ ఎక్స్ బ్రెడ్త్ వై తీసుకున్నాం కదా, ఈ విధంగా తీసుకుంటే మనకి ఏమవుతుంది, ఈ విధంగా రాంగ్ వస్తుంది. అందుకోసం దీని కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఒకసారి దీని కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఇది దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సరు. సేమ్ దానిలాగే ఇప్పుడు ఏం చేసినాం, జస్ట్ బ్రెడ్త్ని ఎక్స్ అనుకున్నాము, లెంత్ను వై అనుకున్నాము. సేమ్ యాజిటీగా దానిలాగే చేసినాం. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వాల్యూస్ ఏవైనా తీసుకోవచ్చు మీకు ఇష్టమైనవి. ఓకేనా, ఒకసారి చూడండి ప్రాబ్లం మొత్తము. దీనికి సంబంధించిన గ్రాఫ్ డ్రా చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఎక్స్ 16 వై 20 ఇవి రెండు కావాలంటే ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి చూస్తే మీకు వస్తాయి. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి, నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నాకు డౌట్స్ అడిగితే నాకు కూడా తెలుస్తుంది మీకు ఏమాత్రం అర్థమవుతుంది అనేది. ఓకేనా, మీకు ఇందులో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్స్లో తెలపండి. ఓకేనా, ప్రతి ఒక్కరు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. వీడియోస్ని స్కిప్ చేసి చూస్తే మీకు ఏమాత్రం అర్థం కాదు. వీడియోని క్లియర్గా ఫుల్గా చూడండి. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.